హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజున మనము పీవీసీ మెటా స్వాప్ లేదా పీర్ టు పీర్కి సంబంధించిన విషయాలు అయితే ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకున్నాము. ఇక్కడ ఏంటంటే మనకు ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తున్నాము. ఇక్కడ బ్రౌజర్లో pvcmeta.io పైన క్లిక్ చేద్దాము. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే కనెక్ట్ చేస్తాము. ఇక్కడ కనెక్ట్ చేసిన తర్వాత ఈ విధంగా వస్తుంది. మనకు ఏదైతే మనం పాస్వర్డ్ ఏది పెట్టామో దాన్ని ఎంటర్ చేస్తాము. లాగిన్ పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనకి పీవీసీ మెటా ఫండింగ్లో కూడా మనకు కొత్త అప్డేట్ అయితే రావడం జరిగింది. ఫండింగ్లో ఏం అప్డేట్ తీసుకొచ్చారంటే స్వాప్ BUSD అంటే మన దగ్గర వ్యాలెట్లో ఇక్కడ చూడండి మనకు మ్యాక్స్ అంటే 8, ఇప్పుడు ప్రజెంట్ 8 ఉన్నాయి. ఇక్కడ మన వ్యాలెట్లో 1 మినిట్ ఇక్కడ వచ్చేసి మనకి 8 చూపించడం జరుగుతుంది. అంటే మినిమం మనకి 10 ఉండాలి. 10 ఉన్నప్పుడు స్వాప్ అవుతుంది మనకి. ఓకేనా, 10 ఉంటే స్వాప్ అవుతుంది. ఇక్కడ అంటే ఇక్కడికి మనకేందంటే వెనక ఇది ఏ విధంగా మనకు కనెక్ట్ అవుతుందంటే వెనక ఇక్కడ చూడండి టోకెన్ ఫార్మింగ్. టోకెన్ ఫార్మింగ్లో ఇక్కడ స్వాప్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనకి స్వాప్ అనే ఆప్షన్ వచ్చింది. ఇక్కడ మనకి స్వాప్ మీద క్లిక్ చేస్తే ఆల్రెడీ యూ కెన్ మేక్ నెక్స్ట్ మనకి 23 గంటల్లో పడుతుంది. అంటే నాకు ఆల్రెడీ స్వాప్ చేసింది అంటే ఆ టైం కంప్లీట్ అయిపోయి మనకి ఇక్కడ టైమర్ చూపిస్తుంది. ఈ టైం తర్వాత నెక్స్ట్ స్వాప్ చేయాలి. ఇక్కడ చూడండి నేను స్వాప్ చేశాను. మీకు హిస్టరీ చూపిస్తాను. హిస్టరీ స్వాప్ ఇక్కడ 1 పీవీసీ మెటాకు వచ్చేసి మనకి ఎన్ని వచ్చాయి? 8.79 BUSDలు అయితే రావడం జరిగింది. 8.79 BUSDలు. ఈ విధంగా మనకైతే ఇక్కడ పాన్కేక్ స్వాప్లో ఇంతకుముందు ఏం జరుగుతుంది, వ్యాలెట్కి డైరెక్ట్గా పీవీసీ మెటా వచ్చేది. ఇప్పుడు BUSD రావడం అయితే జరుగుతుంది అనే ఉద్దేశంతో ఉన్నాము. మనం ఇక్కడ మనకు 72 అవర్స్ కానీ 48 అవర్స్ కానీ పడుతుంది ఇక్కడ ఓకే కావడానికి. ఆ ఓకే అయిన తర్వాత మీకు ఎక్కడికి వస్తాయి అనేది మనము నెక్స్ట్ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.